ఎవరు ప్రేమికులు, ఏది ప్రేమికుల రోజు? ఈరోజు ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంది ప్రేమైన వాళ్ళరా. యువతను పెడదారి పట్టించడానికి ఎన్నో అవకాశాలు నేడు పుడుతూ ఉన్నాయి. ప్రేమించమని లేక ప్రేమలో పడమని చెప్పే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. ప్రేమను ప్రోత్సహించి ఆ అమ్మాయినే నా కోడలుగా తీసుకునిరా అని చెప్పే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. ఆ అబ్బాయినే నాకు అల్లుడుగా తీసుకుని రావాలి అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ప్రేమైన వాళ్ళరా. పిల్లల ప్రేమకు సహకరించే తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. ఈ యొక్క జాడ్యము, ఈ యొక్క జబ్బు ఎలా వచ్చిందంటే, నేడు సినిమా వారు తీసినటువంటి సినిమాల యొక్క ప్రభావం వలన అటు తల్లిదండ్రులు కానివ్వండి, ఇటు పిల్లలు కానివ్వండి, ఆ సినిమా ప్రలోభాలకు లొంగి ఇదిగో ఈ ప్రేమలో పడిపోయి వారి యొక్క జీవితాన్ని మొగ్గ ప్రాయములోనే తృంచి వేసుకుంటున్నారు ప్రేమైన వాళ్ళరా. సినిమా వాళ్ళకు పని బాట లేదు. ధనార్జనే వారి యొక్క ధ్యేయం, ధనార్జనే వారి ధ్యేయం. వారు తీసినటువంటి సినిమాల వలన ప్రజలలో ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో వారికి అర్థం కావట్లేదు. ఏదో ఒక ప్రేమ అనేటువంటి సినిమాను తీసేస్తున్నారు, ఏదో ఒక పెళ్ళి అనేటువంటి ఒక సినిమాను తీసేస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవాలి, ఎలా ప్రేమించుకోవాలి, అబ్బాయి అమ్మాయిని ఎలా లైన్లో పెట్టాలి, ఎలా మాయ మాటలు చెప్పాలి, ఎలా ఎందుకంటే నేను వచ్చేటప్పుడే మా ఆవిడ నాకు చెప్పింది, మరీ డీప్కి వెళ్ళబాకు, లైట్గా పోవాలి, ఓకేనా? ఎలా ప్రేమలో పడాలి, ప్రేమించాలి అన్నటువంటి ఉద్దేశాలు నేడు సినిమా వాళ్ళు, డైరెక్టర్లు చూపిస్తూ ఉన్నారు. నిజం. వాటిని చూసి నేడు యువత దాన్నే ఫాలో అవుతుంది, ఓకేనా? దాన్నే ఫాలో అవుతుంది. అనేక రకమైనటువంటి డైలాగ్స్ మనిద్దరం ఫ్రెండ్స్ కదా అంటే, నేను ఫ్రెండ్ ఎందుకు అవ్వాలి అంటే, నువ్వు నాకు ఫ్రెండ్ కాదు కదా, ఫ్రెండ్ అవ్వాలంటే మాట్లాడాలి కదా, అవును కదా? మీకు ఎంత తెలిసిన సందర్భాలు. ఫ్రెండ్ అవ్వాలంటే మాట్లాడాలా, మాట్లాడితే ఫ్రెండ్ అవుతారు, ఫ్రెండ్ అయితే ప్రేమికులు అవుతారు, ప్రేమించుకుంటే ఇక తిరగడమే. సో సినిమా ప్రభావం యువత మీద చాలా ఉంది, అది వారికి తెలియట్లేదు. డబ్బే వారి ఉద్దేశం అనుకుంటే డబ్బులు ఇచ్చేయచ్చు వాళ్ళకి. మనం ఆ సినిమాను చూసి అందులో ఎలా ఉందో, అలా హీరో ఎలా చేస్తున్నాడో, హీరోయిన్ ఎలా చేస్తున్నారో దానినే నేటి యువత ఆచరిస్తున్నారు, కాదంటారా? ఈ రోజుల్లో ఒక యవనస్తులు మాట్లాడుకునే మాటలు మీరు గమనించండి. 10 మాటలు మాట్లాడుకుంటే 9 మాటలు సినిమా డైలాగులు ఉంటాయి, అవునా? నీకంత సీన్ లేదులే. ఏం మాట ఇది? ఈ రోజుల్లో అందరూ కూడా ఉపయోగిస్తున్నారు. నీకంత సీన్ లేదు, అది సినిమా డైలాగ్, సినిమాలో ఉపయోగించినటువంటిది సీన్. ఏమరా లేటుగా వచ్చావు? ఇప్పుడు విజయ్ లేటుగా వచ్చాడు. ఏమయ్యా విజయ్ లేటుగా వచ్చావంటే ఏమంటాడు తెలుసా? ఎప్పుడు వచ్చామన్నది కాదు సార్, దిగిందా లేదా. ఈ డైలాగులు వాడుతున్నారా లేదా? ఎప్పుడు వచ్చామన్నది కాదట, కత్తి దిగిందా లేదా కావాలట. సినిమా వాళ్ళు మాట్లాడే మాటలు మన సర్వసాధారణ మాటలుగా మారిపోయినాయి, అవునా? ఎస్. సినిమా వాళ్ళు వేసే డ్రెస్సులు మన సర్వసాధారణమైన డ్రెస్సులుగా మారిపోయినాయి, అవునంటారా కాదంటారా? ఒక హీరోయిన్ ఒక బ్లౌజు, ఒక చీరు, ఒక డ్రెస్సు ఆ షూటింగ్ వరకే వేసుకుంటుంది, ఇంట్లో వేసుకోదు. ఎక్కడికైనా ఫంక్షన్లకి బయటికి వెళ్తే వేసుకోరు. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు పోయినప్పుడు శుద్ధంగా ఒంటి నిండా చీర కప్పుకొని చక్కగా వాళ్ళు వెళతారు. ఆ సినిమాను షూటింగ్ వరకే వారు విచిత్రమైనటువంటి వస్త్రధారణను వేసి అలా వారు నటిస్తారు. దాన్ని చూసి మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు బహిరంగంగా చేసుకుంటారు. ఆమెతో జాకెట్ కిందకి దించేసి ఎంత బెత్తడి ప్లేసే ఉంచేసి మొత్తం చేసేసిందని. అది సినిమా షూటింగ్ వరకే, అది వీళ్ళకి అర్థం కావట్లా. ఆ షూటింగ్లో అందరూ చూడాలి, డబ్బులు రావాలని డైరెక్టర్ వేసుకోమన్నాడు, అంతే. అంతవరకే వేసుకుంటుంది, మళ్ళీ వేసుకోదు.
ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడండి, శుద్ధంగా చీర కప్పుకొని వెళ్తారు, ఎంత చక్కగా వెళ్తారు సాంప్రదాయబద్ధంగా. మనవాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు, ఆమె వేసుకుంది కనుక నేను వేసుకోవాలి, ఈమె వేసుకుని ఊరంతా తిరుగుతారు. చూసారా? అలాగే ప్యాంట్లు, వాడెవడో ఇక్కడ చింపుకుంటాడు ప్యాంటు, జీన్ ప్యాంటు, ఈడు మరి చింపుకొని కోసుకొని పీసులు లాక్కొని ఆ డ్రెస్సులు ప్యాంట్లు, అందులో బెల్ బాటం అని, ప్యారలల్ బ్యాగి, ఇంకా పెన్సిల్ కట్టు, ఏమండి బూట్ కట్టు, స్కిన్ టైటు, ఇక్కడ దాకా హాఫ్ హ్యాండ్స్, స్లీవ్లెస్లు, అసలు బ్లౌజ్ లెస్లే అయిపోతాయి రాబోయే రోజులు. ఇట్లా సినిమా వాళ్ళు తాత్కాలికంగా షూటింగ్ కోసం, ఏదో డబ్బు కోసం వారు చేసేటువంటి ఆ యొక్క వస్త్రధారణను నేటి క్రైస్తవులు, నేటి సమాజం దాన్ని ఫాలో అయిపోతున్నారు. అది అర్థం కావట్లేదు ఎవరికి. అమ్మాయిని ఎలా ప్రపోజ్ చేయాలి, అబ్బాయిని ఎలా ప్రపోజ్ చేయాలి, ఎలా మాయ మాటలు చెప్పి ముగ్గులోకి దింపాలి, ఆ తర్వాత ఎలా వారితో మెలగాలి, ఎలా తిరగాలి, ఎలా వదిలేయాలి అనేటువంటివి ఈనాడు ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ ఇదిగో సినిమాల ప్రభావం వల్లనే ప్రియమైన వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించడం, తల్లిదండ్రులకు ఎదురు తిరిగి అమ్మాయిల చుట్టూ తిరగడం. ఏమరా మేము చూసిన అమ్మాయిని చేసుకోరా అంటే, మాకు మనసు ఉంది, మాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, మా ఇష్టాలు మీరు తెలుసుకోకుండా మీ ఇష్టప్రకారం చేస్తారా, ఈ పెద్దోళ్ళు ఉన్నారే అనే డైలాగులు చెప్పి లేనిపోని మాటలు మాట్లాడి తల్లిదండ్రులకు ఎదురు తిరిగి తల్లిదండ్రులు వద్దన్నారని చెప్పి అదిగో బయటికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఆ తర్వాత దండలు అందరితో వేసుకొని ఇంటికి వస్తే కాదనలేరులే. దయచేసి మన్నించండి, ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు, సహజంగా జరిగేది నేను చెప్తున్నాను. ఈ రోజులో జరుగుతున్నటువంటి పనులు చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత ఏమీ కాదులే, ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయిపోతారులే, ఒకరు రాకపోకలు జరిగిపోతాయిలే అనేటువంటి ఒక ధైర్యం ఈ రోజుల్లో యువతకు వచ్చిందంటే ఎవరిచ్చారు చెప్పండి ధైర్యం? సినిమా వాళ్ళు కాదంటారా? వాళ్ళే. ఎందుకంటే సినిమాలు ఆ విధంగా తీశారు కనుక దానినే వారు అలాగే ఫాలో అవుతున్నారు. ప్రేమిస్తావా చచ్చిపోమంటావా, మాటలు చేతిలో పట్టుకొని ప్రేమిస్తావా చచ్చిపోమంటావా, మిద్దెక్కి దూకమంటావా ప్రేమిస్తావా, టవర్ ఎక్కి దూకమంటావా ప్రేమిస్తావా అని బ్లాక్మెయిల్ చేసి అబ్బాయిలను అమ్మాయిలు, తల్లిదండ్రులను పిల్లలు చేసి ఈరోజు ప్రేమని దోమని ఒక ప్రేమ అనేటువంటి ఒక ముసుగును వేశారు. వారిలో ఉన్నది ప్రేమ కాదు, కామం. అవును ప్రేమైన వాళ్ళ, దీనికి అంతటికీ కారణం ఈ యొక్క సినిమాల యొక్క ప్రభావం. ఈ సినిమాలు చూసి ఇలా మారిపోతున్నారు, దాన్ని ఫాలో అయిపోతున్నారు. కానీ యువత చెడిపోతుంది ప్రేమైన వాళ్ళ. ఈ యొక్క ప్రేమికుల రోజుని ఒక రోజును ఏర్పాటు చేశారు. ప్రేమికుల రోజు అని ఒక రోజును ఏర్పాటు చేసేసారు. ఈ ప్రేమికుల రోజులో ఏం జరుగుతుంది? లవర్స్ డే రోజు ఏం జరుగుతుంది? చాలా సినిమాలు మీరు చూసేసి ఉంటారు ఆల్రెడీ. రేపు లవర్స్ డే, వాలంటైన్స్ డే అంటారు. దాని రోజు ఏం చేయాలి? అబ్బాయి అమ్మాయిని ప్రపోజ్ చేయాలి. ఇంతవరకు తన హృదయంలో దాచుకున్న ప్రేమను ఎవరికి తెలియజేయాలి? అబ్బాయికో లేక అమ్మాయికో తెలియజేయాలి. ఆ తెలియజేయడానికి ఒక రోజును పెట్టేసుకున్నారు. దాన్నే ప్రేమికుల రోజు అంటారు. ఈరోజు చూడండి, ఏ పార్కులో చూసినా ఈ చెత్తే ఉంటుంది, ఏ బీచ్లో చూసినా ఈ ఎదవలే ఉంటారు, ఏ సినిమా హాళ్ళలో చూసినా, ఏ ఐస్ క్రీమ్ పార్లర్లో చూసినా, ఎక్కడ చూసినా సరే చిత్తకార్తి కుక్కల్లాగా తిరుగుతూ ఉంటారు. లాడమగ తేడా లేకుండా ప్రేమైన వాళ్ళ. ప్రేమ అనే ఒక అందమైన పవిత్రమైన పదాన్ని జోడించి ప్రేమను అనే పేరును పెట్టి కామాతులతో తుచ్చమైన కోరికను తీర్చుకునే దానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రేమైన వాళ్ళ. లెట్ దెమ్ యువర్ లవ్, లెట్ దెమ్ యువర్ లవ్, లెట్ దెమ్ నో యువర్ లవ్ అంటే నీ ప్రేమను వారికి తెలియజేయి. అందుకే ప్రేమికుల రోజు. లెట్ ప్రపోజ్ ఇట్, వారికి ప్రపోజ్ చేయి. ఏంటి ప్రపోజ్ చేయడం అంటే? ఒక గులాబీ పువ్వు ఇచ్చి నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. లేదా ఒక బహుమానం ఇచ్చి ఇదిగో నా ప్రేమ నీకు తెలియజేస్తున్నా, ఇంతకాలం నా హృదయంలో దాచుకున్న ప్రేమను నీకు తెలియజేస్తున్నా, దానికి మరలా వెనక ఒక తొట్టి గ్యాంగ్,
ఈయన చెప్పలేడని ఈయనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి, రే వెళ్ళరా చెప్పు, ఇదే టైం, దిస్ ఇస్ ద రైట్ టైం, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేవు, నువ్వు చెప్పకపోతే మగాడవే కాదు, నీకు ధైర్యమే లేదు, వెళ్ళు చెప్పు. ఆడ కూర్చో ఉంది, ఏమన్నా కొడతాదేమో తిడతాదేమో, ఏమందుకోరా, ఇస్తే కదా తెలుస్తుంది, కొట్టేదే తిట్టేది, వెళ్ళు చెప్పు అని వెనక ఒక తొట్టి గ్యాంగు, ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళు, మగవాళ్ళకైతే మగవారు ఎంకరేజ్ చేసి ఆ ప్రేమికు రోజు ఒక పార్కుకో, ఒక రెస్టారెంట్కో, ఒక బీచ్కో, మరి ఒక ప్రదేశానికి వెళ్ళి అందరూ అక్కడికి వచ్చి గులాబీల ద్వారానో, గ్రీటింగ్ల ద్వారానో, గిఫ్టుల ద్వారానో వారికి ఉన్న ప్రేమను వారికి తెలియచేస్తూ, లవ్ను ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రపోజ్ చేస్తున్నటువంటి రోజే ఈ యొక్క ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు అంటున్నారు, వ్యాలంటైన్స్ డే అంటున్నారు. దీనికి ఒక రోజుని ఏర్పాటు చేస్తున్నారు. చేశారు అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు లేదన్నట్టు, చేస్తున్నట్టు లేనట్టు. కానీ నేటి సమాజం వీరేం చేస్తున్నారు తెలుసా, ప్రేమికులను ఎంకరేజ్ చేయడానికి కొన్ని ఎంటర్టైన్మెంట్స్ లాంటివి అరేంజ్ చేస్తున్నారు. రిసార్ట్స్లో, బీచ్ రిసార్ట్స్లో, హోటల్స్లో, ఫంక్షన్ హాల్స్లో ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి మ్యూజిక్ వేసి వారికి ఫుడ్, స్నాక్స్ అన్నీ రెడీ చేసి ఒక టికెట్ ఎంతని పెడితే ఇక వీరందరూ రావడం, ఆడ కొంతసేపు ఆ మ్యూజిక్తో ఎంజాయ్ చేయడం, అక్కడ ఫుడ్ తినడం, అక్కడ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవడం, ఇక ఆడడం, పాడడం, తినడం, తాగడం. సినిమాలో చూస్తున్నాం కదా. ఇది పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి యొక్క రోగం నేటి భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చి నెల్లూరులో చూడండి ఎన్ని జరుగుతూ ఉంటాయో. ఈరోజు మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, ఎన్నో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందరూ వెళ్ళి అక్కడ ప్రేమను తెలియజేయడం, ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది ప్రేమైన వాళ్ళ. కారణం అంటే ఈ యువతను చెడిపేసేది ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి సినిమా డైరెక్టర్లు. వారి సంపాదన కోసం ఏదే పనికి మళ్ళీదంతా తీసి ప్రజల్లోనికి చొప్పించేస్తున్నారు. అది యువతలో ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో వారికి తెలియదు. ఎట్టపోతే నాకెందుకు, వాళ్ళు ఎట్ట చెడిపోతే మాకెందుకు అనేటువంటి ఆలోచనలో నేటి డైరెక్టర్లు ఉన్నారు ప్రేమైన వాళ్ళ. ఆ ఉన్నాయి కదా అని మనం చూస్తామా? ఉన్నాయి కదా అని మనం వెళతామా? కరెంటు తీగ ఉంది కదా అని పట్టుకుంటామా? పట్టుకోమే. పాయిజన్ ఉంది కదా అని తాగుతామా? తాగమే. అలాంటి తెలివితేటలు ఇక్కడ ఎందుకు రావడం లేదు? సినిమాలు వినోదం కోసము అనేవి పాత రోజుల్లో, వినోదం కోసం అనేవి పాత రోజుల్లో. ఇప్పుడు చెడిపోవడానికే సినిమాలు, సీరియళ్ళు ప్రేమైన వాళ్ళరా. సో వాటన్నిటికీ మనము దూరంగా ఉండాలి. ఎస్, ఎవరు ప్రేమికులు? ఈరోజు ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి ప్రపోజ్ చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక గిఫ్ట్ ఇచ్చో లేక ఒక గులాబీ పువ్వు ఇచ్చో చెప్పేవాడు ప్రేమికుడా? ఇలా ఒకరినొకరు చెప్పుకునేవాడు ప్రేమికులా? ఈ రోజునే ప్రపోజ్ చేయాలి అని అనుకునేది ఈ రోజేనా ప్రేమికుల రోజు? ప్రేమకు పునాది, ప్రేమకు ప్రారంభం, ప్రేమకు స్వచ్ఛత, పవిత్రత ఈ లోకంలో లేదు ప్రేమైన వాళ్ళ. ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రేమలు అన్నీ తుచ్చమైనవి. పైకి ప్రేమ అనే పేరు పెట్టారే తప్ప వాడి హృదయంలో ఉన్నది వేరు. అది నిజమైన ప్రేమ కాదు. ఆ ప్రేమను ప్రేమించడానికి ఒక కారణాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఒక అమర ప్రేమికుడు ఉన్నాడు. అమర ప్రేమికుడు కాదు, అమర ప్రేమికుడు అంటే వాడు చావు లేదని అర్థం వస్తుంది. ఒక వీర ప్రేమికుడు ఉన్నాడు. వీర ప్రేమికుడు, ద రియల్ లవర్ అంటారు. నిజమైన ప్రేమికుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత దూరమైనదో మనము చూడగలిగితే, ఇప్పుడు చదువుకున్నాం ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనం. చదవండి. ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనం. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా. చూసారా, యాకోబు అని వెళ్తున్నాడండి. యాకోబు తండ్రి పేరు ఇస్సాకు.
ఇస్సాకు తండ్రి పేరు అబ్రహాం. ఓకేనా? యాకోబు రాహేలును ప్రేమించాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు దాన్ని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈ రోజుల్లో అంటున్నాం. కానీ యాకోబు బావి దగ్గర పద్దనరామ అనేటువంటి ఊరికి వెళ్ళడానికి, అక్కడ బావి దగ్గర ఉన్నప్పుడు రాహేలు గొర్రెల మందలను తోలుకుంటూ వస్తే అప్పుడు చూశాడు రాహేలును. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు యాకోబు. ఏమ్మా పద్మ, వింటున్నావా? మొదటి చూపులోనే యాకోబు రాహేలు ప్రేమలో పడిపోయాడు. ఆమె ఎవరు అంటే, నువ్వు ఎవరినైతే అడుగుతున్నావో ఆ లాబాను యొక్క కుమార్తె ఆమె రాహేలు అన్నాడు. అప్పుడు ప్రేమలో పడినటువంటి యాకోబు 14 సంవత్సరాల తర్వాత పైకి లేచాడు. అందుకే మన వాళ్ళు ప్రేమలో పడ్డావా అంటారు. ప్రేమలోనికి వచ్చావా, ప్రేమలోనికి ప్రవేశించావా, ప్రేమలో దిగావా అంటారు. ఏమన్నారు? ప్రేమలో పడ్డావా. వాడు ప్రేమలో పడ్డాడంటే పడ్డాడు, వాడికి లేచేది లేదు. ప్రేమలో పడ్డవాడు ఇక తిరిగి లేచే అవకాశమే లేదు. అందుకే పడ్డానండి ప్రేమలో, మరి విడ్డూరంగా ఉందిలే. మరి అంటే ప్రేమలో పడ్డం విడ్డూరం అంట. ప్రేమలో పడ్డం విడ్డూరమే కదా. మరి పడితే ఇక తిరిగి లేడు. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు ప్రేమించారో తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అక్కడ 7 ఉంది. ఆ తర్వాత లేయనిచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ఈమె నాకు వద్దన్న తర్వాత మరి ఒక 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు, ఊడిగం చేస్తాడు, లేకపోతే చాకిరీ చేస్తాడు. 14 సంవత్సరాలు రాహేలు కోసం ఆయన కష్టపడ్డాడు. అనగా ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు రాహేలును యాకోబు? 14 సంవత్సరాలు ప్రేమించి అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. అవునా? ఈ రోజుల్లో ఎన్ని రోజులు ప్రేమిస్తున్నారు? ఎన్ని రోజుల్లో ప్రేమ, ఎన్ని రోజుల్లో పెళ్ళి, ఎన్ని రోజుల్లో పెటాకులు చెప్పండి. ఫస్ట్ డే లవ్, సెకండ్ డే మ్యారేజ్, థర్డ్ డే పెటాకులు. మావిడాకులు కాస్త మా విడాకులుగా మారిపోతుంది. ప్రేమ తొందరగా చిగురుస్తుంది, ప్రేమ తొందరగా వెరబూస్తుంది, తొందరగానే వాడిపోతుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రేమించుకునేవారు ఉంటారు, ఆ తర్వాత పెళ్లి చేసుకునేవారు ఉంటారు. కానీ 14 సంవత్సరాలు ప్రేమించే వ్యక్తి ఎవరండి ఈ రోజుల్లో ఉన్నారా? 14 సంవత్సరాలు ప్రేమించి ఆ స్త్రీనే వివాహం చేసుకున్నవారు ఈ రోజుల్లో ఒక్కరు చూపించండి. వేస్ట్, అది పడదు. దాన్ని ప్రేమించడం కంటే, దాన్ని చుట్టూ తిరగడం కంటే వేరే దాన్ని ట్రై చేసుకుంటే ఎప్పుడో అయిపోయిండేది. ఒక్కసారి 2 నెలలు 3 నెలలు ట్రై చేసి పడకుంటే వేస్ట్ అని వెళ్ళిపోయేవారు ఉన్నారే తప్ప, నేను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఎక్కువ కాలం, సుమారు 14 సంవత్సరాలు ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారా? యాకోబు ప్రేమించాడు. ప్రేమైన వాళ్ళ 14 సంవత్సరాలు ప్రేమించాడు. మరి ఒక భార్య వచ్చింది లేయా, అయినా వద్దన్నాడు. నేను ప్రేమించింది ఈమెను కాదు, ఆమెనే చేసుకుంటా, ఆమె కోసం ఏమైనా చేస్తా, వెట్టి చాకిరైనా చేస్తా, ఆవిడే నాకు కావాలా, నో కాంప్రమైజ్. మరొకరితో నేను ఊహించుకోలేను, మరొకరు నేను భార్యగా తీసుకోలేను అన్నాడు. 14 సంవత్సరాల తరువాత రాహేలును వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తాను మీకు. ఉండేది ఒకే ఇంట్లోనే, యాకోబు రాహేలు ఉండేది ఒకే ఇంట్లోనే, పడుకునేది ఒకే ఇంట్లోనే, ప్రతిరోజు చూసుకుంటున్నారు, ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు, ప్రతిరోజు వారు చూసుకుంటున్నా మాట్లాడుకుంటున్నా ఏ రోజైనా హద్దు మేరలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ రోజు హద్దు మేరలేదు, వారు తప్పు చేయలేదు. ప్రేమైన వాళ్ళరా, ఇది నిజమైన ప్రేమకు నిదర్శనం. నీవు ప్రేమించిన ప్రియుడు, నీవు ప్రేమించిన ప్రియురాలు నీ దగ్గరే ఉన్నా, చుట్టూ ఎవరు లేకపోయినా, హద్దు మేరకుండా, తప్పు చేయకుండా నీ యొక్క కోరికలను నియంత్రించుకోవడంలోనే నిజమైన ప్రేమ ఉంది. ఈ రోజుల్లో ఎవరున్నారు అలా? ప్రేమనే పణంగా పెడుతున్నారు కోరికలను తీర్చుకోవడానికి, ప్రేమనే పణంగా పెడుతున్నారు తుచ్చమైన ఆశలు నెరవేర్చుకునే దానికి. యాకోబు చూడండి, ఈజ్ ఎ గుడ్ లవర్,
ఈజ్ ఎ గుడ్ లవర్. అట్ ది సేమ్ టైం రాహేల్ ఆల్సో. ఏ రోజు వారు హద్దులు మీరలేదు, వాళ్ళ లిమిట్స్ దాటలేదు. ఒకే ఇంట్లో ఉన్నారు, మందలు తోలుకుని వెళుతున్నారు, తోలుకుని వస్తున్నారు. ఎవరి ఉద్దేశములో, ఎవరి అభిప్రాయంలో వారున్నారు. ఒకరినొకరు తెలుసు ప్రేమించుకుంటున్నట్టు, ఒకరినొకరు తెలుసు ఇష్టపడుతున్నట్లు. ఈరోజు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు, ఇష్టపడుతున్నట్లు తెలిస్తే ఏ బీచ్ల్లో వీరే ఉంటారు, ఏ సినిమా హాల్లో వీళ్ళే ఉంటారు, ఏ పార్కుల్లో వీరే ఉంటారు. ఎక్కడ చూసినా వీళ్ళే, ఎక్కడ చూసినా వీళ్ళే. అవకాశం దొరికితే మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు, అవకాశం దొరికితే చూడాలనే ప్రయత్నం చేస్తారు, అవకాశం దొరికితే ఏదో ఒక విధంగా బాడీని టచ్ చేయాలని ట్రై చేస్తారే ఎదవలు, పనికి మాలిన వారు. ఇదే నిజమైన ప్రేమ. అసహ్యంగా లేదు. దట్ ఈస్ నాట్ రియల్ లవ్. యాకోబు అండి, యాకోబు ఇంటిలో ఉన్న తను ప్రేమించిన భార్య తన కళ్ళ ఎదురుగా ఉన్న, వివాహం ఎలాగో మామ చేస్తాడని తెలిసినా, తానే చేసుకోబోయేవాడని తెలిసినా సరే ఏ రోజు వారు హద్దులు మీరలేదు. ఈ రోజుల్లో ప్రేమించేవారు ఎలాగో మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, కలిసి తిరిగితే తప్పేంటి, కలిసి వెళితే తప్పేంటి, కలిసి తప్పు చేస్తే ఏముంది అనేవారు లేరా? పురుషులు అలా చెప్తున్నారు, ఏముందలే, ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఎలాగో మనం తల్లిదండ్రులకు తెలుసు కదా మన ప్రేమ, వాళ్ళు ఎలాగో మనకు పెళ్లి చేస్తారు కదా, పెళ్లి చేస్తారు కదా అని, పెళ్లి చేసుకోబోతున్నాము కదా అని హద్దులు దాటుతారా? పాపము చేసి దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని చేస్తారా? నో, బైబిల్ దానికి ఒప్పుకోదు. పెళ్ళైన తర్వాతనే ఏదైనా. మధ్యాహ్నం ఒక మంచి పాట రెడీ చేశారు పెళ్లి చేసుకోబోయే యవనస్తులకు. పెళ్ళి, ప్రేమ, కలయిక, స్నేహం, ఈ 4 ఈ రోజుల్లో రివర్స్ అయిపోయినాయి. పెళ్ళి, ప్రేమ, స్నేహం, కలయిక. ఈ లోకంలో ఉన్న ఆర్డర్ ఏంటి? బైబిల్ చెప్పిన ఆర్డర్ ఏంటి? యూత్ మీటింగ్లో చక్కగా యవనస్తులకు చెప్పబోతున్నాను ప్రేమైన వాళ్ళ. ఈ ఆర్డర్ను ఈరోజు ప్రపంచం మర్చిపోయింది. ముందు పెళ్ళి, ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత శారీరక కలయిక, ఆ తర్వాత స్నేహం. కానీ ఇప్పుడు ముందు స్నేహం, ఆ తర్వాత కలయిక, ఆ తర్వాత ప్రేమ, చివరిగా కుదిరితే పెళ్ళి, కుదరకపోతే ఇంకొకరిని. చూసారా ఎలా మారిపోయింది ప్రేమ? ఈ రోజుల్లో ప్రేమ అని, దోమ అని అనేక పేర్లు పెట్టి చెడిపోయి శరీరమైనటువంటి తుచ్చమైన కోరికలు నెరవేర్చుకునే దానికి వీరు చేస్తున్నటువంటి ఎత్తుగడ. యాకోబు 14 సంవత్సరాలు ప్రేమించాడు. 14 సంవత్సరాలు ప్రేమించినప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తున్న రాహేలు అందమైనటువంటి స్త్రీ అయినప్పటికీ ఏ రోజు వారు కలిసి తిరగలేదు, ఏ రోజు వారు ఎక్కడికి వెళ్ళలేదు, ఏ రోజు వారు ఏమి చేయలేదు. ప్రేమ వాళ్ళ అలాగే ఉన్నాయి. ఇది ఒక ఈనాడు ఉన్నటువంటి యవనస్తులకు ఒక హెచ్చరిక, ఒక పాఠం, ఒక మాదిరి. అలాగే ఉన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఆ అబ్బాయినే నీకు ఇస్తారని ఒప్పుకున్నారా, ఈ అమ్మాయి నీకు ఇస్తారని ఫిక్స్ చేశారా, అయినా సరే నీ లిమిట్స్లో నీవు ఉండాలి. హద్దులు దాటకూడదు ప్రేమైన వాళ్ళ. ఏవేవో కారణాలు చెప్పేస్తున్నాం ఈ రోజుల్లో. కూర్చోండి. ఎలాగూ మనం ప్రేమించుకుంటున్నాం కదా, ఏముందలే, అక్కడికి వెళితే తప్పేముందలే, మాట్లాడుకుంటున్నాం మాటల్లో ఏముందలే, చూస్తున్నాం చూపుల్లో ఏముందలే, ఇది ఎక్కడికో వెళుతున్నాం వెళ్ళడంలో ఏముందలే అని లేనిపోని మాయ మాటలు చెప్పి ముగ్గులోకి దింపి జరగరానిది జరిగిన తరువాత మొహం చాటేసి వారు లేరా? అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోవడం లేదు, మా ఇంట్లో మా నాన్న ఒప్పుకోవడం లేదు, మా కులం వేరంటున్నారు, మీ కులం వేరంటున్నారు, మా మతం వేరంటున్నారు, మీ మతం వేరంటున్నారు, అసలు మీకు మాకు కుదరదు అంటున్నారు. ఐ ఆమ్ సారీ,
నేను చాలా ప్రయత్నం చేశా, నా వల్ల కాలేదు, దయచేసి వేరే వాడిని పెళ్లి చేసుకో అని చెప్పే పనికి మాలిన వెధవలు ఎవరు లేరంటారా ఈ రోజుల్లో? ఉన్నారు. ఈ ముందు తెలియదు ఆ సంగతి నీకు? నీ కులం వేరని, నీ మతం వేరని, నీ స్థితి వేరని, నీ తాహత్తు వేరని ముందు తెలియదా? తెలీదు. ఎందుకు? మాయలో పడిపోయారు. ఈ రోజుల్లో రివర్స్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితి పూర్వం అబ్బాయిలకు ఉండేది. అబ్బాయిలు ఆ విధంగా చేసేవారు. ఇప్పుడు అమ్మాయిలు ఆ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఫాస్ట్ అయిపోయింది లోకం. మోజు తీరిపోయిన తర్వాత మొహం చాటేసి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, మా అమ్మ చచ్చిపోతానంది అందుకే నేను నిన్ను చేసుకోలేకపోతున్నాను అని చెప్పేటువంటి వారు నడిపోయింది అన్నమాట. ఈ లోకములో ప్రేమలు ఇలాగే ఉంటాయి. యాకోబు కూడా రాహేలు అందానికి ముగ్ధుడైపోయాడు. ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. జరిగిన సంఘటన ఏంటో తెలుసా? 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న యాకోబు జీవితంలో ఏ రోజైనా సుఖం అనిపించాడా? జాగ్రత్తగా ఏ రోజైనా సుఖం అనిపించాడా? యాకోబు జీవితంలో అంత అసమాధానం. యాకోబు జీవితంలో 90% అసమాధానం, సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రాణ భయం. మీకు ఒక విషయం చెప్పనా? 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలు గొడ్రాలు. పిల్లలు పుట్టలేదండి రాహేలుకు. ప్రేమించి వివాహం చేసుకున్నాడు, కానీ పిల్లలు కలగల, గొడ్రాలుగా మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రేమించకుండా చేసుకున్నటువంటి లేయాని వివాహం చేసుకున్నాడు. ప్రేమించలా, అనుకోకుండా భార్య అయింది. ఆమె ముందు యాకోబుకు పిల్లలను కనింది. లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు, రాహేలు గర్భాన్ని తెరవలేదు. రాహేలు అందమైనదని, సౌందర్యవతి అయినదని గర్వం, ఆత్మీయ గర్వంలో ఉంది. అందుకే దేవుడు రాహేలు యొక్క అదొక గర్భాన్ని మూసివేశాడు, గొడ్రాలుగా కొంతకాలం కొనసాగించాడు. అయ్యో ప్రేమించి పెళ్లి చేసుకున్నానే, పిల్లలు లేరే అనే బాధ యాకోబును బాగా ఇబ్బంది పెట్టింది. ప్రేమించి చేసుకున్న నాకు పిల్లలు లేరేనటువంటి వేదన, మనోవేదన. సంతోషం లేదు ప్రేమైన వాళ్ళు. లేయా పిల్లలను కనింది మొట్టమొదటిసారిగా. 4 పిల్లలు, రూబేను, షిమ్యోను, లేవి, యూదా. ఆ తర్వాత ఆమె గర్భము ఉడికిపోయింది. ఆ తర్వాత లేయా దాసి జిల్పా 2 పిల్లలు కనింది యాకోబుకి, గాదు, ఆషేరు. ఆ తర్వాత మరలా లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. అంతవరకు రాహేలుకు పిల్లలు లేరు. ఇష్టపడి ప్రేమించి చేసుకున్న భార్యకు పిల్లలు లేరు, కనలా. ఆ తర్వాత మరలా గర్భం వచ్చింది. ఎవరికి? లేయాకే, రాహేలుకు కాదు. లేయా మళ్ళా 2 పిల్లలను కనింది, 3 కనింది. ఇస్సాకారు, జబూలూను, దీనా. ఒక ఆడపిల్లను కన్న ఘనత లేయకు వచ్చింది, రాహేలుకు లేదు. సుమారుగా 4 + 3 7 మంది పిల్లలను కనింది లేయా. కానీ అందమైన రాహేలు, 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలు ఎంతమంది పిల్లలను కనింది తెలుసా? 2 పిల్లల్ని. నెంబర్ 1 యోసేపు, నెంబర్ 2 బెన్యామీను. 2 పిల్లలు మాత్రమే. కానీ చివరిలో ఆ తర్వాత రాహేలు పిల్లలు పుట్టకపోయేసరికి దాసిని జిల్పానిస్తాడు, బిల్హాని. ఆ బిల్హాకి దాను, నఫ్తాలని పెడతారు. లాస్ట్లో పుట్టారండి రాహేలుకి, లాస్ట్లో. లేయా కనిందా? ఆ తర్వాత లేయా దాసి జిల్పా కనిందా? ఆ తర్వాత మళ్ళా లేయా కనిందా? ఆ తర్వాత రాహేలు దాసి బిల్హా కనిందా? చివరిగా రాహేలు 2 పిల్లల్ని కనింది. ప్రేమించిన పాపానికి ఎంత శిక్ష? ఏమండి, ప్రేమించిన పాపానికి ఎంత శిక్ష? ఎస్ లవ్ మ్యారేజెస్ ఆర్ నాట్ గుడ్. ఐ రిపీట్, లవ్ మ్యారేజెస్ ఆర్ నాట్ గుడ్.
ప్రేమ వివాహాలు 90% ఫెయిల్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రేమ వివాహాలు 90% అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతాయి. 10% మాత్రమే అవి సక్సెస్ అవుతాయి. అన్నీ అని చెప్పట్లేదు, అందుకే శాతం మెన్షన్ చేశాను. ఎందుకో తెలుసా, ప్రేమించుకునేటప్పుడు ఈయన ఆమె ఒక విధంగా ఉంటారు, ఒక విధంగా మాట్లాడతారు, ఒక విధంగా చేస్తారు. పెళ్ళైన తర్వాత ఒక విధంగా ఉంటుంది. ప్రేమకు పెళ్ళికి ముందు మా ఇంటికి రా అంటాడు, పెళ్ళైన తర్వాత ఇంట్లోంచి పో. పెళ్ళికి ముందు నువ్వంటే నాకు ప్రాణం, పెళ్ళైన తర్వాత ప్రాణం విసిగించబాక, ప్రాణం తీస్తున్నావు కదే ఇల్లు. చూసావా, క్వైట్ ఆపోజిట్. పెళ్ళికి ముందు నీ కోసం ఏమైనా చేస్తా, పెళ్ళైన తర్వాత నీ కోసం ఏమీ చేయను. పెళ్ళికి ముందు గంటల రోజుల తరబడి వెయిటింగ్, పెళ్ళైన తర్వాత ఒక్క నిమిషం లేటు. ఏమింత లేటు? నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు? బుద్ధి లేదా, తెలియదా నీకు నేను వస్తానని? తాళాలు నాకు ఇవ్వబడలేదా? నువ్వు ఎవడు ఎత్తుకోబోమన్నాను నిన్ను? పక్కింట్లో ఏం పని? త్వరగా రావాలి కదా, ఎంతసేపు నిలబడిన బయట నేను. అంతకుముందు అయితే బస్ స్టాండ్లో బస్సులు గిస్సులు పోతుంటే దుమ్ము ధూళి కొట్టించుకొని చక్కగా వెయిట్ చేస్తావు. ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మగారు గంట 2 గంటలు వెయిట్ చేస్తాడు, గంట 3 గంటలు వెయిట్ చేస్తాడు. పెళ్ళైన తర్వాత ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయరు. పెళ్ళి అయిపోయింది, ఇక్కడ తేడా వచ్చేస్తుంది. ప్రేమ వల్ల తేడా వచ్చేసి అదేంటి అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఎలా అంటున్నావు, అప్పుడు అంటున్నావు ఏంటి? గొడవలే గొడవలు, గొడవలే గొడవలు. అవును ప్రేమైన వాళ్ళు. ఆ తర్వాత విడిపోవడాలు. నా స్వీయ అనుభవంలో ఎన్నో చూశాను ప్రేమ వివాహాలు. నా ఫ్రెండ్స్ అయితేనేమి, నాకు తెలిసిన వారైతే చాలా చూశానండి. అన్ని అట్టర్ ఫెయిల్యూరే నాకు తెలుసు. ఒకవేళ మన దగ్గర ఉండి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషం. వారి విషయం ఏమి మాట్లాడలేదు, బాగానే దేవుల్లో ఉన్నారు. అంటే సక్సెస్ రేట్లో వాళ్ళు ఉన్నారు. ఆ 10%లో వారు ఉన్నారు, మంచిది. నేను చెప్పే 90%లో ఉన్నవారి సంగతి, 90%లో ఉన్నవారి సంగతి. తల్లిదండ్రుల్లో చూసిన సంబంధాలే చేసుకోండి ప్రేమైనటువంటి వాళ్ళ యవనస్తులారా. తల్లిదండ్రులు మీ మంచిని, మీ మేలును, మీ యొక్క బాగును చూస్తారు. వాళ్ళు బాగును చూస్తారు. ప్రేమించి తల్లిదండ్రులు కాదని ఎదిరి పెళ్లి చేసుకుంటే సమస్య వచ్చినప్పుడు నీ అన్నవాడు ఎవరు నీకు దగ్గరికి రాడు, ఎవరు నీకు సహాయం చేయడు. అలాగని పెద్దల వివాహంలో గొడవలు రావా, విడిపోరా అంటే ఎస్ విడిపోతారు. నేను పెద్దలు నిర్ణయించినటువంటి పెళ్ళిళ్ళు అన్ని సక్సెస్ అని చెప్పట్లేదు, కానీ పెద్దలు నిర్ణయించిన పెళ్లిలో ఎక్కువ శాతం సక్సెస్ ఉంటుంది, తక్కువ శాతం ఫెయిల్యూర్ ఉంటుంది. పరిష్కారం కూడా ఉంటుంది. పెద్దలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూర్చుంటారు, పెద్ద మనుషులు కూర్చొని పెట్టుకొని ఒక పరిష్కారానికి వస్తారు. ప్రేమించుకున్నవారు ప్రేమించావు కదా, నీ చావు నువ్వు చావు, మమ్మల్ని వద్దన్నావు కదా, కాదన్నావు కదా, ఇంట్లోంచి వెళ్ళిపోయావు కదా, ఏమైనా చేసుకో అని తల్లిదండ్రులు సైడ్ అయిపోతారు. ప్రేమైన వాళ్ళ ప్రేమ వివాహాలు ఫెయిల్ కావడానికి కారణాలు అవే. దయచేసి పెళ్ళి అయిపోయిన వారు, ప్రేమించి వివాహం చేసుకున్నవారు వదిలేండి, మీరు చక్కగా ఉన్నారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వివాహానికి వెళ్ళబోతున్నవారు, వివాహ వ్యవస్థలోనికి ప్రవేశిస్తున్నటువంటి వారు జాగ్రత్త. ప్రేమ వివాహాలు జోలికి పోకండి. వెళ్ళారా మీ జీవితం నాశనం, అంతే, డౌటే లేదు. అందులో పెద్దలు నిర్ణయించిన వివాహాన్ని చేసుకోండి, అది మీకు ఎంతో ఇష్టంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది మీకు. యాకోబుకు కుటుంబ జీవితంలో భార్యల వలన సంతోషం ఉందా? లేదు. 14 సంవత్సరాలు ప్రేమించిన రాహేలును యాకోబు ఏమన్నాడో మీరు చూడండి. ఆదికాండము 30వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండం 30వ అధ్యాయం 1-2 వచనాలు. రాహేలు యాకోబునకు పిల్లలు కనుక పోవుట వలన చూచి, యాకోబు రాహేలుకు పిల్లలు కనకపోవుట చూచి, మొక్కలు చేయబాకు, పూర్తిగా చదువు సెంటెన్స్. తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలాన్ని ఇమ్మో, లేని ఎడల చచ్చిపోతా. చూడు రాహేలు అంటుందో, నాకు గర్భఫలాన్ని ఇస్తావా చావమంటావా? అప్పుడు రాహేలు ఏమన్నాడు? చస్తే చావు అన్నాడా లేదా చెప్పండి? అన్నాడు. చూడండి ఏమన్నాడు అక్కడ.
యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అంతకుముందు యాకోబు ప్రేమ రాహేలు మీద కమ్ముకోగా. యామ్ ఐ రైట్? 14 సంవత్సరాలు యాకోబు యొక్క ప్రేమ ఆ రాహేలును కమ్ముకుంది, ఉక్కిరి బిక్కిరి చేరింది. రాహేలు ప్రేమలో ఆయన మునిగి తేలుతూ ఉన్నాడు. ఆయన యాకోబు ప్రేమలో ఈవిడ కూడా మునిగి తేలుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు లేరు. ఏమంటున్నాడు యాకోబు? యాకోబు కోపము రాహేలు మీద రగులుకుంది. రగులుకుందంటే మంట పుట్టింది. రగులుకుంది ఆరిపోద్దా? లేదు, కోపం వచ్చేసిందట. కోపం ఎందుకు? 14 సంవత్సరాలు లేని కోపం పెళ్లి తర్వాత ఎందుకు వచ్చింది? వస్తుంది. ఇసిగిచ్చింది భార్య. భార్య ఏం చేసింది? ఇసిగిచ్చింది. ఇసిగిచ్చడం నెంబర్ 1 అండి భార్యలో. అబ్బో, భర్తకు కోపం పుట్టించడంలో ఎవరు బాగా పుట్టిస్తారంటే భార్యలే. పడుకునే ఉండే సింహాన్ని లేపి మరీ తన్నించుకునే అలవాటు ఉంది మన భార్యలకు. వాళ్ళు చక్కగా నిద్రపోతుంటారు. లేయి అయ్యా, తన్ను 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 అని తన్ని మరీ లేపించుకుంటారు. నోరు ఒక పట్టాన ఊరగానే ఉండదు. ఏదో కొనుక్కుంటా ఉంటారు, సనుక్కుంటా ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. చూస్తాడు 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 వేస్తాడు, ఒక దెబ్బ అయిపోయింది. ఓకేనా? నీకు ఒక ఉదాహరణ చెప్తాను. 70 సంవత్సరాలు ఒక ముసలాయన ఒక డాక్టర్తో చెప్తున్నాడు. ఈ డాక్టర్ దగ్గరికి వెళితే ముసలాయన ఊరికే వెళితే, మీకు ఈ 70 సంవత్సరాలు వచ్చిన బీపీ లేదు, షుగర్ లేదు, మీరు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారండి? మీ ఆరోగ్య రహస్యం ఏంటి నాకు చెప్పరా అని డాక్టర్ అడిగాడు. నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు, మా ఆవిడ ఒకటే నసపెడుతుంది, ఏంటి మీ ఆరోగ్యము? ఇంత వయసు వచ్చింది, మీకు బీపీ లేదు, షుగర్ లేదు, ఇలాంటి జబ్బులు, గ్యాస్ట్రైటిస్ లేదు, ఏంటి రహస్యము అని అడిగాడట. అప్పుడు ఆయన ముసలాయన చెప్పాడు, కాదు, మా ఆవిడికి కోపం వచ్చినప్పుడు నేను బయట వాకింగ్కి వెళ్తాను. మా ఆవిడికి కోపం వచ్చినప్పుడు నేనేం చేస్తాను? వాకింగ్ అని బయటికి వెళ్ళిపోతాడట. పోనీ మీ ఆవిడ కోపం వస్తే, నీకు కోపం వస్తే మీ ఆవిడ ఏం చేస్తుందంట? నీకు కోపం వచ్చిన మీ ఆవిడ ఏం చేస్తుందంటే ఆ వంటింట్లో పోయి తలిపేసుకుంటుందంట. అర్థమైందని చెప్పే మాటలు. ఈ ఈ పురుషుడికి కోపం వస్తే భార్య వంటింట్లో పోయి తలిపేసుకుంటుందట. భార్య కోపం వస్తే ఈయన ఏం చేస్తాడు? వాకింగ్ అని బయటికి వెళ్తాడట. ఇక వాకింగ్ చేస్తే ఆరోగ్యమే కదండి. గుండెపోటు రాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు, బీపీ రాదు, షుగర్ ఏమీ రావు కదా. ఇలా ఎంతసేపు మీరు వాకింగ్ చేస్తారయ్యా అంటే, ఉదయం 5 గంటలకు నేను వాకింగ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తానంట. అంటే ఆ కోపం ఎంతసేపు ఉంటుంది? ఉదయం 5 నుంచి సాయంకాలం 5 వరకు కోపడుతూనే ఉంటుందట. ఈయన కోపడినప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళిపోద్దట. ఇది పెళ్లికి ముందు వారిద్దరు అగ్రిమెంట్ అట. పెళ్లి చేసుకునే ముందు, అమ్మా నీ కోపం వస్తే నేను బయటికి వెళ్ళిపోతా, నేను కోపడితే నువ్వు వంటింట్లోకి వెళ్ళి తలిపేసుకో, గంట సేపు బయటికి రాబాక, ఇది నా అగ్రిమెంటు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంది. అందుకే మేము ఆరోగ్యంగా ఉన్నాం, మాకిద్దరికి ఎలాంటి జబ్బులు లేవు, బీపీలు లేవు, షుగర్ లేవు, ఎలాంటి గొడవలు లేవు, ఆనందంగా మేము సంసారం చేసుకుంటున్నాము అని చెప్పారట. ఇది మంచిది కదండి. నా ప్రియ పురుషులారా, భర్తలారా, మీకు సలహా, మీ ఆవిడ కోపపడిందా? బండి నుండి బండి వేసుకుని బయటికి వెళ్ళండి. బండి లేకపోతే నడుచుకుంటూ వెళ్ళండి. నడుచుకోలేకపోతే పరిగిస్తానైనా వెళ్ళండి. 2-3 గంటల దాకా రాబాకండి. ఎందుకంటే అక్కడ నుండి గొడవ ఎక్కువైపోద్ది. ఇక వస్తువులు పగిలిపోతాయి, ఆ తర్వాత మన మొహాలు కూడా పగిలిపోతాయి. ఒకవేళ భర్త కోపం వస్తే భార్యకి ఇచ్చే సలహా ఏంటో తెలుసా? బాత్రూమ్కి వెళ్ళి తలుపేసుకోండి, లేదా వంటింట్లో కన్నా వెళ్ళి తలుపేసుకోండి. అర్ధగంట, 1 గంట వెయిట్ చేయండి, ఆ తర్వాత వచ్చేసేయండి, కోపం తగ్గిపోతాయి. ఇది సంసార జీవితంలో ఒక చిట్కా ప్రేమైన వల్ల. యాకోబు రాహేలు చేత విసిగిపోయాడు, విసిగిచ్చేసింది. పిల్లలు లేరు. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా నీకు పిల్లనివ్వడానికి? అదే మాట అక్కడ అన్నాడు చూడండి. నేనేమన్నా దేవుడినా నీకు పిల్లనివ్వడానికి? అంటే పిల్లలు ఇచ్చేది ఎవరు? దేవుడా భర్త?
ఈ రోజులు అనుకుంటున్నారు మా భర్త నాకు పిల్లలు ఇవ్వట్లేదు, నా భర్త వలన నాకు పిల్లలు కలగడం లేదని చాలామంది బాధపడుతున్నారు. భర్త కాదమ్మా పిల్లలు ఇచ్చేది, దేవుడే ఇవ్వాలి. అదే అంటాను చూడండి, చదవకండి. అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నేనేమన్నా ఉన్నానా? దేవుని స్థానంలో నేనున్నానా? నేను దేవుణ్ణే నీకు గర్భఫలాన్ని ఇవ్వడానికి? నో, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. భర్త ఇచ్చేది కాదు, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము ప్రేమైన వాళ్ళ. యాకోబు కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోయాడు, విసిగిపోయాడు. భార్య చేత, పిల్లల చేత, ఆ తరువాత అన్న చేత చాలా విధాలుగా విసిగిపోయాడు. యాకోబు జీవితంలో ప్రేమించి 14 సంవత్సరాలు ప్రేమించి వివాహము చేసుకున్న యాకోబు జీవితంలోనే సంతోషము సమాధానము లేదు. అంటే 1 సంవత్సరం 2 నెలలు 3 నెలలు ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ జీవితాలలో మీ కుటుంబాల్లో ఆనందం సంతోషం ఉంది అంటే, దేవుడు లేకుండా ఉంది అంటే అది నమ్మం. మీ జీవితాలు దేవునికి సమర్పించుకుంటే, వివాహం అయిన తర్వాత మీ కుటుంబాలను మీ జీవితాలను దేవుని సమర్పించుకొని దేవుని పనిలో దేవుని పరిచయలో మీరు ఉంటే ఆనందంగా